నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2 డిఏల పెంపు, మంత్రుల క్యాబినెట్ కీలక నిర్ణయం. దీనికి సంబంధించిన అప్డేటే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా ప్రెస్ నోట్ ఏంటంటే, ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి పడినటువంటి 4 డిఏలను వెంటనే విడుదల చేయాలని టీఎస్ ఉద్యోగులకు గత ప్రభుత్వమే 3 డిఏలు పెండింగ్లో ఉండగా, ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరొక 2 డిఏలు బకాయిలు పడింది. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తి అయినప్పటికీ నేటికి డిఏ ప్రకటించకపోవడము, గత ప్రభుత్వం వేసిన పీఆర్సీ కమిషన్ రిపోర్టు వెంటనే తెప్పించుకునే ఆలోచన చేయకపోవడము, ఈరోజు నిర్వహించినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులు కనీసం 2 డిఏలు ప్రకటిస్తుందని ఆశించిన ఉద్యోగులకు నిరాశే కలిగించింది. అన్ని ప్రభుత్వ రంగాల్లో ఇటీవల కాలంలో బదిలీ, పదోన్నతులు చేయడం అభినందనీయం. కానీ అదే సమయంలో బదిలీల కాలం, జీతాలను సైతం నేటికి చెల్లించటం లేదు. మార్చి నెల నుంచి పదవీ విరమణ పొందిన వారికి పదవీ విరమణ బెనిఫిట్స్ ఇప్పటికీ చెల్లించకపోవడం శోచనీయకం అని అయితే పేర్కొనడం జరిగింది. అలాగే జీపీఎఫ్ ఖాతాలో దాచుకున్నటువంటి డబ్బులను ప్రభుత్వం జీవిత బీమాలో జమ చేసి, ఈ డబ్బులను మెడికల్ రియంబర్స్మెంట్, అలాగే సరెండర్ లీవ్ల నగదు డబ్బులు సుమారు 2 సంవత్సరాలుగా ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లోనే ఉన్నాయి. ఉద్యోగులకు న్యాయం చేస్తామని తెలిపిన పాలకులు సాచివేత వైఖరితో వ్యవహరించకుండా వెంటనే బకాయిలు పడినటువంటి డిఏలను, పీఆర్సీ అమలును, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి అని టీఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరటం జరిగింది.